ఈ వీడియో పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ చూస్తే అర్థమైంది మీకు పూర్తిగా. మనం అశ్వరాపేట నుంచి కన్నాయిగూడెం, తర్వాత పోలవరం వచ్చి పోలవరం నుంచి పురుషోత్తపట్నం మన యువతలు దాటు ఈరోజు రాయదుర్గం అని ఎత్తైన ప్రదేశంలో కొండల మీద ఈ కృష్ణుడి గుడి ఉంది. ఇక్కడికి వచ్చాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది. దీని చోళ రాజులు ఏర్పాటు చేశారని లేదా కాకతీయ రాజులు ఏర్పాటు చేశారని ఒక వినికిడి. ఎందుకంటే కృష్ణుడి గుడి ఇక్కడ ఉంది. దీంతోపాటు అనేక విగ్రహమూర్తులు ఉన్నారు. అయితే ఈ కొండపైన చుట్టూ ప్రహరీ అక్కడక్కడ అంచెలంచెలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం ఏంటంటే శత్రువులు ఎవరైనా వచ్చి దాడి చేయకోకుండా వారిని కనిపెట్టడం కోసం, వారి రక్షణ కోసం ఈ ప్రహరీలు నిర్మించారు. వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నివాసించడం ఉంటారు కాబట్టి ఇక్కడ దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించారు పూజలు చేసుకుంటూ. ఎందుకంటే మనకి ఎక్కువగా కాకతీయులు లేదా చోళ రాజులు ఈ ప్రాంతాన్ని నివసించినట్టు ఉంది. తెలంగాణ నుండి ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఇది. గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం గుట్టలతో కొండలతో ఏర్పడి ఉంది. అందుకోసమే ఈ ఈ ప్రాంతంలోని మేము రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే బండితో వచ్చేసి బండి నుంచి ఒక 4 కిలోమీటర్లు బండి మీద వచ్చాం, ఇంకొక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం. అంటే ప్రతి విషయాన్ని మా న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రేక్షకులకు చూపిద్దాం, వినిపిద్దాం అనే ఒక ఆలోచనతో మేము సాహసం చేసాం. ఇది సాహసం అంటే చిన్న సాహసం కాదు. ఎందుకంటే నేను చేసిన ఒక 600-700 వీడియోస్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఈ రామదుర్గం గుడి చూపించాలంటే చాలా సాహసం చేయాలి. ఈ కొండను చూస్తాను దాదాపు చుట్టుపక్కల ఉన్న అన్ని పరిసర ప్రాంతాలు కనపడుతుంది. దాంతోపాటుగా గోదావరి పరివాహక ప్రాంతం కనపడుతుంది. ఇక్కడ నుంచి చాలా దూరం కనపడుతుంది. దీంతో పాటుగా అన్ని విషయాలు తెలియజేయాలని ఇక్కడ గుడికాడికి వచ్చి మీకు డైరెక్ట్గా చూపించాలని మేము మీకు ఈ వీడియో చేస్తున్నాం. న్యూ లైఫ్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఈ ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు చూడాలని కోరుచున్నాం. మా చిన్న ప్రయత్నం కాదండి, చాలా గట్టి ప్రయత్నం, సాహసోపేతమైన ప్రయత్నం ఇది. ఓకే, థ్యాంక్ యూ. మధ్యలో మొల్లకంప కొట్టారు చూసా దారి పక్క నుంచి ఉంటుందిరా. చెట్టు నరికి కొమ్మలు వేసారు. చూడండి, పెద్ద కొండ, ఎత్తైన ప్రదేశం, చెట్లు చూడండి, చుట్టూ ఉన్న పెద్ద చెట్లు, ఎత్తైన ప్రదేశం. అన్ని ఆహారాలు చెట్లు కనపడుతున్నాయి. అన్ని ఆహారాలు చెట్లు కనపడుతున్నాయి. రామదుర్గం చూపించడానికి సాహసం చేస్తున్నాం మీకోసం. మీ ఎంత సాహసం చేస్తున్నా వైస్ పప్పలు కాదు, ఆ పెట్టేంటి పెట్ట ఆర్చేది పిట్ట. నీ పేరేంటి? ఎక్కలాక
వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నేను పైన కూర్చుని కొద్దిగా ఎక్కడానికి ఎక్కుతున్నాం, కానీ దిగేటప్పుడు కూడా ఎక్కుతాం, కానీ ఎట్టైనా కొద్దిగా భారంగా ఉంది. దాదాపు చుట్టుపక్కల మొత్తం అంతా కొండలు అన్నీ కనపడుతున్నాయి. ఎత్తైన ప్రదేశం ఇది, రామదుర్గం అనే ఈ స్థలం. ఓకే, ఇలాంటి పెద్ద పెద్ద పుట్టలో ఈ రోడ్డు మార్గాన, దాని మార్గాన చాలా ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కృత్రిమంగా ఏర్పాటు చేసినవి. మనిషి మార్గాన్వేషణ చాలా చేస్తారు. ఎక్కడో కొండల మధ్య ఉన్న ఈ విగ్రహమూర్తులను కనుక్కున్నారు. కాకోకుండా ఈ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నిధులు ఉన్నాయని ఒక వినికిడి. దానికోసమే కొంతమంది గుప్త నిధులు తవ్వుతారని కూడా వినికిడి. ఈ కొండపైకి ఎక్కువ మంది ఎవరు వెళ్ళరండి, సాహసం చేయాలి వెళ్ళరు. మీకైతే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఓకే, మన ఎడికి ఎదుకొచ్చి గోదావరి పక్క వస్తాం. నిదానంగా ఇదే వచ్చేసి అప్పటి చెక్కబడే రాళ్ళండి ఇవి. చెక్కి పేర్చారు ప్రహరీలాగా పెడితే. ఇక్కడ కొన్ని విగ్రహమూర్తులు ఉన్నారు. ఇదంతా ఏంటంటే ప్రహరీలాగా ఒక కాంపౌండ్ వాళ్ళగా నిర్మించారు. ఈ పొడుగ్గా అంతా ఉంది. ఈ అంతా శిథిలాస్థితిలోకి పడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చూడండి, రాయి మీద రాయి పేర్చారు. పేర్చి కట్టడం ఉంది. కర్ర వస్తుందా? దీనికేగా ఎగడతాను. మీరు చూస్తున్నది ఇవన్నీ మెట్లేనండి, శిథిలాస్థితి వచ్చినాయి. ఇది ఇక్కడ అప్పటి రాజులు ఉన్నారు. ఎవరన్నది మీకు తెలియజేస్తాం. ఈ పూర్తిగా వీడియో చూడండి. ఒక కట్టలాగా వేశారు, అంటే ప్రహరీ ఎవరో రాకుండా, శత్రువులు ఎవరో రాకుండా యుద్ధం చేసేటప్పుడు ఈ గుట్టకి ఆ గుట్టకి మార్గం ఉంది. కింద కూడా రాళ్ళు పేర్చారు.
దిగో, కొండ కనబడుతుంది, అక్కడికే గుడి కనబడుతుంది, దిగు గుడి. వెళ్ళొస్తాం ఏం దాకా వచ్చిన తర్వాత మరి దూరం అక్కడ నడవాలి కదా. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక మూలమలుపు ఉంది. అక్కడ నుంచి కిందకు చూస్తే వాతావరణం వ్యూ కనపడుతుందండి. అయితే ఇక్కడ కాకతీయులు చోళ రాజులు పరిపాలించిన సందర్భంలో ఇక్కడి ప్రహరీలు, వివిధ విగ్రహమూర్తులు, గుడులు ఇక్కడ ధ్వంసం చేశారు. ఎందుకంటే గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు ఎక్కువ జరిగినట్టు కనపడుతున్నాయి. ఈ క్రింది ఉన్న కొంతమంది జనాలు ఈ గుడి గురించి చెప్పాలి మేము అడిగితే దాటవేశారు. ఏదైనా ఇక్కడ ఏదో జరుగుతుందని మాకు అనుమానం కలుగుతుంది. దయచేసి చోళరాజులు, కాకతీయులు పరిపాలించారు ఈ సముద్ర మార్గం, గోదావరి పరివాహ ప్రాంతంలో. ఈ విషయాలు మీకు తెలియజేయాలని మేము ప్రతిదీ కూడా కష్టమైనా కూడా కొండెక్కి మీకు చూపించాలనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు గృహ లాంటిది కనపడుతుంది చూడండి. దీని పక్కనే ప్రహరీ ఉంది. వర్షం వస్తే ఇక్కడ వర్షం నీరు ఉంటుంది. జంతువులకి, మనుషులకు కూడా ఉపయోగపడుతుంది. ఒక నీటి చలనంలాగా ఉంది చూడండి. కోసమే ఈ ప్రాంతం ఏదైనా తవ్వకాలతో ఉన్న ప్రహరీలు, గుడులు ఈ అన్నింటినీ తొలగించేశారు, పూర్తి చేసేసారు, తవ్వేశారు. ఈ రామదుర్గం ఆలయాన్ని శిథిలావస్థలో చేశారు. మేము మెట్లెక్కుతున్నాం, చాలా కష్టంగా ఉంది. అయినా వీడియో చివరి వరకు చూడాలని మీకోసం మా చిన్న ప్రయత్నం. ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చేసామండి. గుడి ఆనమడ కనపడుతుంది చూడండి.
మనం పైకి ఎక్కేసేసి గుడి దగ్గరకు వచ్చేసాం. మార్గం అది మీకు ఈ లాంగ్ నుంచి చూడండి, అది కనపడుతుంది గుడి. అదిగో గుడి కనపడుతుంది. మనకి శ్రీకృష్ణ గుడి మనకి వచ్చేసాం. ఇదే గుడి. మనం వెళ్దాం దగ్గరికి. గుట్ట మీదకి వచ్చేసామండి, మనం కొండ దగ్గరకు వచ్చేసాం. పూర్తి గుడి ఇది క్రీస్తు శకం 750 1323 కాకతీయులు అప్పుడు ఆంధ్ర తెలంగాణ గోదావరి సరిహద్దు ప్రాంతమైన రాజమండ్రి వరకు ఇటు పరిపాలించండి కాకతీయులు. ఆ విధంగా చోళు రాజులు వారు కూడా 10, 11, 12, 13వ శతాబ్దం లాస్ట్ వరకు చోళు రాజులు ఆ వంశస్థులు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతం అంతా పరిపాలించారు. వీరి ఈ ఆధీనంలోనే ఈ శ్రీకృష్ణుడి గుడి కట్టిందని మాకు గతంలో పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న మహానందీశ్వర స్వామి నిర్మించిన, అక్కడ శివుని నిర్మించింది, ప్రాణ ప్రతిష్ఠ చేసింది కూడా చోళు రాజులు కాకతీయులని అక్కడ పూజారి చెప్తున్నారు. ఈ ప్రాంతంలోని అనేక కొండల మధ్యన కొన్ని ఆనవాళ్ళు పురాతనమని ఉన్నాయి. వాటితో పాటుగా అనేక విగ్రహమూర్తులు ఈ ప్రదేశంలో కాకతీయుల నాటి చోళు రాజులు ఆ కాలం నాటి ఆ విగ్రహాలు వాళ్ళు శివుణ్ణి, కృష్ణుణ్ణి, రాముణ్ణి అనేక విగ్రహమూర్తుల్ని ఎక్కువ పూజించేవారు. యుద్ధం చేసేటప్పుడు లేదా పరిపాలన చేసేటప్పుడు వారు ఎక్కువగా దైవభక్తి ఎక్కువ. వారి కట్టడాలు, వారు చెక్కిన రాళ్ళు, ఈ విధంగా అన్నీ చూస్తూ ఉంటే అప్పటి కాలంలో నిర్మించిన గుడి అని మనకు అర్థమవుతుందండి. శ్రీకృష్ణుడి గుడి. కృష్ణుడు మొనలై ఊదుతున్నాడు ఈ విగ్రహమూర్తి. అందుకోసమే మనం చోళరాజులు కాకతీయులు పరిపాలించిన ప్రదేశంగా చెప్పుకుంటున్నాం. రాతితో చెక్కబడి, రాతితో పేర్చబడి ఈ గుడి నిర్మాణం జరిగింది. దీనికోసం మనం చాలా గట్టి ప్రయత్నం చేసి చూస్తున్నాం. పైన రాళ్ళు అమర్చారు చూడండి, ఏ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా ఉందో. ఇక్కడి గబ్బిలాలు కూడా దీంట్లో నివాసం ఉంటున్నాయి. అనేక పక్షి చేతులు, క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతంలో నడయాడిన ప్రదేశంగా మనకి చెప్పబడుతున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు కాకతీయులు కానీ చోళులు కానీ ఎన్నో సంవత్సరాల కింద పరిపాలించారు. కొన్ని విగ్రహాలు ధ్వంసం అయ్యాయి, కొన్ని కట్టడాలు కూర్చేయబడ్డాయి, కొన్ని ప్రహరీ లాంటి పొడవాటి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు లేదా వాళ్ళ సెక్యూరిటీ కోసం శత్రువులు ఎవరు వస్తున్నారు దూర ప్రాంతం కొండ నుంచి చూడటానికి కనిపెట్టడానికి అనేక మార్గాల్లో అప్పటి రాజరికంలోని పరిపాలనలోని సాగించే పద్ధతి ఉంది. అందుకోసమే మనం రాముడి ఈ దుర్గం ఆలయంలోని కొండపై శ్రీకృష్ణుడు పురాతన ఆలయాన్ని మనం చెప్పవచ్చు. ఈ శ్రీకృష్ణుడు అవతార మూర్తి ఈ పూజించారు. ఈ గుడి ప్రహరీలు కానీ కట్టడాలు కానీ ఇవన్నీ చాలా చూడచక్కగా అందంగా ఉన్నాయి. ఎప్పుడైనా శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి, రామాష్టమి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు ఈ గుడిని దర్శించుకోవాలని, మంచి కార్యక్రమాలు జరగాలని మేము ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీరు ఈ చోళరాజులు కాకతీయులు పరిపాలించిన ప్రాంతంలో కాబట్టి మీరు ఇవన్నీ చూసి ఆనందించాలి, చరిత్రను తెలుసుకోవాలి. చరిత్ర పుటల్లో కొన్ని పేజీలు ఉంటాయి కాబట్టి వాటిని మనం గూగుల్లో కానీ మా యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి, తెలియపరచాలని మేము వీడియోలు చేస్తున్నాం. దయచేసి ఈ గుట్టని మీరు భక్తులు కానీ పర్యాటకులు కానీ ఎప్పుడైనా వచ్చి ఈ ప్రదేశాన్ని చూడాలని మేము కోరుచున్నాం. అందమైన సుందరమైన ప్రదేశాలు కొండలతో మధ్యన ఉంది. ఎత్తైన ప్రదేశంలో ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడు. కింద మనకి రాముడు కానీ శివుడు కానీ ఇక్కడ తపస్సు చేసిన స్వామీజీ కానీ అనేక విగ్రహమూర్తులు ఉన్నారు. కొత్తగా రాముడి గుడి కూడా కట్టారండి. ఇక్కడ సందాలు వేసుకొని ఒక కమిటీ ఏర్పడింది. అయితే ఇక్కడ నేలకోట అనే ప్రాంతం ఉంది, 2 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, కొండరెడ్ల ప్రాంతం అని. వీరికి ఆధిపత్యం గురించి కూడా కొన్ని
సందర్భంలో కూడా గొడవలైనవి. ఈ గుడి పరిధి మాది, మేము పరిపాలిస్తూ లేదా మా అధీనంలో ఉంటుందని అనేక సందర్భాల్లో గొడవలు కూడా అయినాయని అక్కడి కొండరెడ్లు చెప్తూ ఉన్నారు. ఈ ప్రదేశం అంతా బలపరుపుగా ఉంది, విశాలంగా ఉంది. చెట్లు కొన్ని సంవత్సరాలు కూడా ఉన్నాయి, కొన్ని శిథిలాస్తులైనవి. గుడి ప్రహరీ చూడండి ఏ విధంగా నిర్మించారో. కట్టడాలు రాతితో చెక్కబడి రాతితో పేర్చబడి ఈ కార్యక్రమం గుడి నిర్మాణం చేశారు. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు దాదాపు ఒక 12 అడుగులు వెడల్పు ఉంటుంది, ఎత్తు 10 అడుగుల దాకా ఉంటుంది. ఇంకా గర్భంలో చాలా మట్టి పోసారు. మనం ఇప్పుడు గుట్టపైకి వచ్చాం. కృష్ణుడి విగ్రహం ఉంది ఇక్కడ. ఈ ప్రాంతం రావడానికి చాలా ఇబ్బంది పడకుండా వచ్చాం. ఇదేంటంటే ఇది చుట్టూ, ఈ కొండ చుట్టూ ఈ విగ్రహానికి చుట్టూ ప్రహరీ ఉంది. ఈ ప్రహరీని కూడా పోగొట్టారు. కృష్ణుడు అక్కడే ఉండు, ఎప్పుడూ నిత్యం పూజలు వేసుకునేవారు. ఇది అంచెలంచెలుగా గుట్ట మీద ప్రహరీలు ఉన్నాయి. ఎందుకంటే దీని మీద శత్రువులు ఎవరున్నారు ఏంటనేది పైనుంచి, ఈ కొండపై నుంచి చూడటానికి యుద్ధ సమయంలో పనిచేస్తుంది. దాంతోపాటుగా వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడిని, అనేక విగ్రహమూర్తుల్ని కొండపైన నెలకొల్పి పూజలు చేశారు. అందుకోసమే ఇది రామదుర్గం అయింది. ఈ గుడిని సందర్శించడానికి మేము ఇంత సాహసం చేసాం. దయచేసి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. ఈ ప్రహరీ శిథిలాస్తులో ఉంది చూడండి. ఇది చాలా పొడవుగా ఉంది. కట్టడాలు పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించబడి ఉంది. అదంతా ఎవరు తిరక్క చెట్లు అడిగి ప్రాంతం ఏర్పడింది. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఇక్కడ కట్టడాలు కట్టేసి ఉంటారు. ఈ బావి అండి, ఇది బావిని కూడా చూపిస్తాం చూడండి. ఇప్పుడు కొండ చివరికి వస్తున్నామండి మనం. ఆ యూ లాంగ్ నుంచి యూ ఏ విధంగా ఉంటుంది, ఊర్లో ఏమైనా కనపడతాయా, ఏ విధంగా ప్రదేశం ఉంది అని మీకు చూపిస్తున్నాం చూడండి. ఒకసారి చివరికి వచ్చేసాం. ఇది చివర కొండ పైన ఉన్నాం మనం. కింద నుంచి చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల దూరంగా ఈ ప్రదేశం నుంచి కనపడతా ఉంది మనకి. ఇప్పుడు మీకు యూ ద్వారా చూపిస్తున్నాం. అది నేలకొండ అండి. ఇక్కడ 2 గ్రామాలు ఉంటాయి. ఈ ప్రదేశం అంతా పచ్చదనంగా కొండలతో ఏర్పడి ఉంది. ఈ నేలకోట అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఇదంతా పోలవరం ఎడమ కాలువకి సంబంధించింది, ప్రాజెక్టు సంబంధించింది కట్టడం అండి. అది నిర్మిస్తున్నారు. మనకి ఆ దూరంగా కనిపించేది చెరువు అండి. మనం వచ్చే మార్గంలోని చెరువు, అది ఎంట్రన్స్లోని. పురుషోత్తపట్నంకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. అక్కడి నుంచి మనకి ఈ జూమ్ చేస్తాం ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి అండి. గోదావరి పరివాహ ప్రాంతం అనడానికి ఈ జూమ్ చేస్తున్నాం చూడండి. మీరు తెల్లగా కనపడేదంతా గోదావరి అండి. గోదావరి రాజమండ్రి దిగువ భాగం ఉంటుంది కాబట్టి చూడండి గోదావరి మొత్తం అంతా. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న చెరువు పురుషోత్తపట్నం దగ్గరికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈ రామదుర్గం వచ్చిన వ్యూ చూపిస్తున్నాం చూడండి. ఆ కాలువ పక్క నుంచి మనకి దారి వస్తుంది. దాని నుంచి కాలువ గట్టు మీద నుంచి మనకి వచ్చి ఈ కింది మార్గం, తెల్లగా కనబడుతున్న మార్గం నుంచి మనం ప్రయాణం చేస్తాం. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది నేలకోట. 2 గ్రామాలు ఉంటాయి. 2 గ్రామాలు ఉంటాయి. కొండరెడ్లు ఉంటారు. ఈ ప్రాంతం అంతా పచ్చదనంతో కొండల మధ్యన ఉంటుంది. ఈ యూ చూపిస్తున్నాం. దాని నుంచి ఆ కొండల మధ్య నుంచి మనం రావాలి. వచ్చి ఈ రామదుర్గం చేరుకోవాలంటే
3 కిలోమీటర్లు మనం కాలినడకన నడవాలి. కొంత మన బండి మార్గన 2 కిలోమీటర్లు, మొత్తం దాదాపు 5 కిలోమీటర్లు ఈ వస్తేనే మనం రామదుర్గంలో ఉన్న శ్రీకృష్ణుడు పురాతనమైన ఆలయాన్ని మనం చూడటానికి మనకి అవకాశం ఉంది. శ్రమతో కూడుకున్నది, కష్టంతో కూడుకున్నది. ఈ పురాతన ఆలయం చూడాలంటే, మనకి శ్రీకృష్ణుని చూడాలంటే అప్పటి విగ్రహాలు, వందల సంవత్సరాల్లో పూజించిన విగ్రహాలు చూడాలి, ఆ ప్రతిమలు చూడాలి, ఆ కట్టడాలు చూడాలి, ఆ ప్రహరీలు, వీళ్ళు పరిపాలించిన చోళ్ళు కానీ, కాకతీయులు కానీ పరిపాలించిన ప్రాంతం మనం చూడాలంటే మనం చాలా సిద్ధంగా ఉండి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాయదుర్గం గుట్టపైకి వచ్చామండి. కృష్ణుడి గుడి ఉంది ఇక్కడ. కృష్ణుడి గుడి ఉంది ఇక్కడ. అనేకమైన దూర ప్రాంతపు మనకి కొండలు కనపడతా ఉన్నాయి. చూడండి, పోలవరంకి సంబంధించిన కాలువ వెళ్తుంది, అక్కడ చెరువు ఉంది. అనేక గుట్టలు దాటుకుంటూ వచ్చి ఒక 5-6 కిలోమీటర్ల పైకి గుట్టపైకి మీరు నువ్వులేపు తెలుగు టీవీని చూడండి. చాలా కష్టపడవచ్చు ఇక్కడ ఈ వీడియో తీయడానికి, ఎందుకంటే చరిత్ర చెప్పాలి, చరిత్ర తెలవాలి మా నువ్వులేపు తెలుగు వీక్షకుల కోసమని. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. మా చిన్న ప్రయత్నం కాదండి, చాలా గట్టి ప్రయత్నం, సాహసోపేతమైన ప్రయత్నం ఇది. ఓకే, థ్యాంక్ యూ. సర్లే. ఇక్కడ ప్రతి కట్టడం కూడా కూల్చివేయబడింది. విగ్రహాలు కానీ, ఇక్కడ ప్రహరీకి పేర్చిన రాళ్ళు కానీ ప్రతిదీ ధ్వంసమై ఉన్నాయండి. చెల్లా చెదురుగా ఉన్నాయి, తవ్వి ఉన్నాయి, పెద్ద పెద్ద గోతులు పెట్టి తవ్వి ఉన్నాయి. ఇక్కడికి గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. కొన్ని విగ్రహాలు అయితే కొన్ని పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా ఉన్నాయి. మీరు ఈ పక్కన చూడండి, మన శ్రీకృష్ణుడు విగ్రహం పక్కన గోతులు తీశారు. గోతులు గుప్త నిధుల కోసం తవ్వి ఉంటారు. మరి ఎన్ని సంవత్సరాల క్రితం తవ్వారు ఏంటో తెలియదు, కానీ దొంగలు ఈ విగ్రహాన్ని కూడా, ఈ గుడిని కూడా ధ్వంసం చేయాలని చూశారు. అయితే వాళ్ళకి వీలు పడలేదనుకుంటా. ప్రతిదీ కూడా, ఎందుకంటే మానవుడు సహజంగా అప్పుడు పరిపాలన చేసిన చోళ్ళు కానీ, కాకతీయులు కానీ మంచి మంచి పురాతనమైన లేదా కట్టడాలు, వాళ్ళ నైపుణ్యత, వారి పరిపాలించిన తీరు ఇవన్నీ మనకి జ్ఞాపకాలు, గుర్తులుగా ఉండాల్సిన గుప్త నిధులు విగ్రహాల కింద దాస్తారు. నగలు కానీ, వజ్ర వాయినీలు కానీ అని ఈ ప్రజలు చాలా మూఢనమ్మకాలతో ఉండి ఈ ప్రహరీలు, కట్టడాలు లేదా విగ్రహమూర్తులను చాలా వాడికి ధ్వంసం చేసేసారు. చూడండి, కొన్ని విగ్రహాలకి తలలు లేవు, ఎక్కడికక్కడ పడిపోయినాయి. వాళ్ళు అప్పటి చెక్కడాల్లో అక్కడ రాయిని చెక్కి ఏ విధంగా అమర్చారు, ఏ విధంగా ఉన్నాయి అన్నది మనకి ఆనవాళ్ళు ఇప్పటికీ కనపడుతుంది. రాయ ఎప్పుడుదో కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు జీవించి ఉంటుంది కాబట్టి రాయ పగలిద్ది కానీ దప్పనిచ్చి దాన్ని ధ్వంసం చేయలేరు పూర్తిగా. ఈ ప్రతిదీ కూడా గోతులతో ఏర్పడి ఉంది. చూడండి, మీకు ఈ యూ చూపిస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రహరీ చూడే ఏ విధంగా ఉంది, చాలా బందోబస్తుగా కట్టారు. శత్రువులు వచ్చేది లేదా ఏదైనా పరిపాలనకు సంబంధించిందైనా ఏదైనా కూడా వారు మంచి నిర్మాణం చేపట్టారు. అంటే వారి నైపుణ్యత, అప్పుడు చేసిన పరిపాలన విధానం ఏదైనా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూడాలి. పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి వ్యత్యాసం వేసుకోవచ్చు. శత్రువులు ఎవరైనా సరే వాళ్ళని కనిపెట్టవచ్చని ఆనవాళ్ళు. ఇప్పుడు కింద నుంచి మనం చూడండి, అక్కడ రాముడి గుడి కొత్త నిర్మాణం చేసింది మనకి కనిపిస్తూ ఉంది. జూమ్ చేస్తున్నాం. కొత్త నిర్మాణం చేసిన రాముడి గుడి అండి అది. ఆ గుడి నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ కొండపైకి 3 కిలోమీటర్ల పైకి నడవాలి ఈ గుడి. అయితే మనం మొదటి వీడియోలో రామదుర్గానికి ఒక ఏపు కాలినడకన, ఒక ఏపు బళ్ళద్వారి,
బళ్ళు వచ్చే 2 వీలర్స్ లేదా 3 వీలర్స్ వచ్చే రహదారి రెండు నిర్మాణం చేయబట్టు మొదటి వీడియోలో చూడొచ్చు. ఇది రెండో వీడియో. ఓన్లీ కాకతీయులు ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా ఉంది శ్రీకృష్ణుడి గుడి, దాన్ని చూపించడం కోసం 2 వీడియోలు చేస్తున్నాం. ఎందుకంటే లేకపోతే చాలా లాంగ్ వీడియో, చాలా పెద్దదవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని ఆలోచనతో 2 భాగాలుగా చేసిన పార్ట్లు. చోళరాజులు కాకతీయులు పరిపాలించిన రామదుర్గ ఆలయం, కొండపైన శ్రీకృష్ణుడు పురాతనమైన గుడి అని మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా నువ్వులేపు తెలుగు టీవీని మీరు ఆదరిస్తారు, అభిమానిస్తారు. మీరు చేసిన సాహసోపేతమైన ఈ కార్యక్రమాన్ని మీరు సంతోషిస్తారని కోరుచున్నాం. మీరు ప్రతి వీడియోను కూడా చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వరకు షేర్ చేయండి. మేము కష్టతరమైన ప్రయత్నం చేసాం కాబట్టి మమ్మల్ని హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ. అలా చరిత్ర చెప్పాలన్నా చరిత్ర ఎప్పుడైనా వక్రీకరించబడి రాస్తారు. ఇది కాదా? దాదాపుగా మనం కిందకి దిగిపోయామండి. ఈరోజు ఈ 2 వీడియోలు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ తీసాం. రామదుర్గం గుడిని సందర్శించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.